కాకినాడ పోర్టులో జరిగిన సంఘటనపై విశాఖపట్నం కలెక్టరేట్లో నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెప్పించుకుని సమగ్రంగా సమర్థవంతంగా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూడాలనే తపనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రక్షాళన జరగాలనే తపనతో పనిచేస్తూ జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలకు తరలిస్తున్నారు దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.